Guys, very good morning from Kodaikanal. సో ఐ హోప్ ఎలా ఉన్నారు అందరూ మంచిగా ఉన్నారా? సో అటు వర్షాలు పడుతున్నాయా లేదా జర చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటైతే ఘోరంగా వర్షాలు పడుతున్నాయి. ఎంత ఘోరంగా అంటే మాకు పట్టుకునే వదులుతుండే వర్షాలు. సో ఇప్పుడు బయట లైట్గా తుప్పుడు వాన అయితే పడుతుంది. సో అయినా సరే మేము మీకోసం ఎస్పెషల్లీ మీకోసం ఎక్స్ప్లోరింగ్కి అయితే పోతున్నాము. అండ్ ఇవాళ ఒక 3 to 4 డెస్టినేషన్స్ ఉన్నాయి చూడాల్సినవి. సో కొడైకెనాల్లో సో ప్రజెంట్ అయితే మేము ఫ్రెష్ అప్ అయిపోయినాం. అండ్ ఈవెన్ ఆనెస్ట్గా చెప్పాలంటే గైస్ మార్నింగ్ 7 to 9 హాట్ వాటర్. ఇక్కడ 7 to 9 అయితే మేము లేచిన 10 గంటలకు. ఆ 10 గంటలకు లేచి వాటర్ టచ్ చేసి ఏ లెక్కలు ఉన్నాయి తెలుసా? మన ఫ్రిడ్జ్లోకి వెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లోకి వెళ్ళి వాటర్ బాటిల్ తీసి ఎట్లుంటాయి దానికన్నా మించి ఉన్నాయి ఇక్కడ. చల్ల నీళ్ళతో స్నానం చేయాలంటే అవుతుంది పానం అంతా. అదే నాకు టార్చర్ డబుల్కి ట్రిపుల్ టార్చర్ ఉంది. సో ఇంకా లేట్ చేయకుండా అండ్ ఇవాళ మనకు కొన్ని ట్రెక్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి. దానికైతే చెప్పులు అవసరం కాదు, కంపల్సరీ షూస్ అయితే మ్యాండేటరీ. చెప్పులు అయితే వేసుకోకండి, షూస్ కంపల్సరీ వేసుకోండి. మేము అందుకే మళ్ళీ మా రైడింగ్ షూస్ అయితే వేసుకుంటున్నాం. సో ఫటాఫట్ లేట్ చేయకుండా గోప్రో వీల్లో మాట్లాడుకున్నాం. ఓకేనా? చలో come back to the GoPro mode. డోర్ లాక్ సెట్ మనం ఇది క్యారీ చేస్తున్నాం ఇప్పుడు. అండ్ యాక్చువల్లీ ఎవ్రీ టైం వెళ్ళినా కిందికి వెళ్తున్నాం. అది ఎందుకేమో మరి కిందికి వెళ్ళి అంటే ప్రతి రూమ్లో మీదకి వెళ్ళి కిందికి వెళ్తాం కదా. సో ఇక్కడ కూడా అలవాటైంది. కాకపోతే ఇక్కడ రివర్స్ కిందికి వెళ్ళి మీదకి పోవాలి. దిస్ ఈజ్ ఎంట్రన్స్. అండ్ మాకు సుకూన్గా ఫ్యామిలీ రెస్టారెంట్ కూడా ఉంది వెనకాలనే. గమ్మత్ ఉంది ఇది. ఒక బ్యూటిఫుల్ మంచు అండ్ మళ్ళీ ఫాగ్ గప్పేస్తుంది. లెట్ మీ జస్ట్ షో యూ వేర్ ఆర్ అవర్ బైక్స్. మన బండ్లు నేను చూపిస్తున్నా. దేర్ ఆర్ అవర్ బైక్స్. అండ్ బ్రో కోల్డ్ స్టార్ట్ చేసేసిండు ఇప్పుడే బండిని. అండ్ మన బాలాజీ అక్కడనే ఉంది, వైట్ హౌస్ కూడా అక్కడనే ఉంది. సో అది అక్కడి నుంచి ఇట్లానే ఎక్కాలి ఇప్పుడు మీదికి. లొకేషన్ డన్. ప్రజెంట్లీ ఫస్ట్ మేము ఎక్స్ప్లోర్ చేస్తున్న ప్లేస్ వచ్చేసి కాకర్స్ వాక్. హిల్ ఏరియా పైన ఉంది మొత్తం అది. ఈ రోడ్ వచ్చేసి దీన్ని అన్నా రోడ్ అంటారు. అన్నా రోడ్ నుంచి మీదకి ఎక్కి అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే కోకర్స్ వాక్ వచ్చేస్తుంది. అన్నా రోడ్ నుంచి వచ్చినాం కదా, అన్నా రోడ్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే వుడ్ వీల్ రోడ్ అని వస్తుంది. సో ఆ వుడ్ వీల్ రోడ్ వెంబడి ఒక 300 to 400 meters వెళ్తే అక్కడ మనకు కోకర్స్ వాక్ ఎంట్రన్స్ అయితే కనిపిస్తుంది. మీకు చూపిస్తాను ఎంట్రన్స్. ఇంకో జస్ట్ 2 minutes ఎంట్రన్స్ వచ్చేస్తుంది. వాట్ ఈస్ దిస్? ఐ మీన్ బనానా. ఓకే, బనానా మిర్చి, కాలీఫ్లవర్, బ్రెడ్ ఆమ్లెట్. ఓకే, బనానా మిర్చి గైజ్. ఇక్కడ బనానా మిర్చి చాలా ఫేమస్ అనుకుంటా. ద కోకస్ వాక్ వ్యూ అంటే ఇక్కడ నుంచి మనం చాలా దూరం నడవాలి. సో పర్లేదు, నడుద్దాం పదండి. 2 members per 1 person కిतना? person 20, camera 50. person 20, camera 50. ఓకే, పర్సన్కి 20, కెమెరాకి 50. అండ్ ఇది ఎంత దూరం నడవాలో తెలీదు. అండ్ మనకు మంచిగా నడుస్తున్నప్పుడే రైట్ సైడ్లో వ్యూ అయితే కనిపిస్తుందిగా. బ్రేక్ఫాస్ట్ క్యాంటీన్ అయితే ఉంది. సో వాక్ చేసిన వాళ్ళు ఏమైనా ఉంటే బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు. ముంగడికి వెళ్తూ మంచి వ్యూస్ అయితే చూసేద్దాం అండ్ ఎంజాయ్ చేసేద్దాం. ఓ బాయ్ సాబ్, ఏంది బ్రో ఇది? మళ్ళీ ఫాగ్ మొత్తం నిండిపోయింది. లేకపోతే మన క్లియర్ వ్యూ ఉంటుంది మొత్తం అంతా మౌంటైన్స్ వ్యూ. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇంత ఇదే ఫాగ్. అయ్యా మంచి సీన్ మిస్ కదా. అయితే లోపల చెట్లు మస్తు ఉంటాయి బ్రో. మొత్తం కప్పేస్తుంది ఫాగ్. లేకపోతే ఈ వ్యూ పాయింట్ మాత్రం సూపర్ ఉంటుంది అంట. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్. ఇవి ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు చూసినప్పుడు నేను ఈ ఫ్లవర్స్ మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా. మొత్తం నిన్న మున్నార్లో కూడా ఇవే చెట్లు మొత్తం చూసినా. దేవికులంలో అవునవును. ప్రైస్ హౌ మచ్? 210 for the cap. 80 rupees. What is the price of these jackets? Good side it come. 750. Same jacket like. KTM అని ఉంది బ్రో. ఇలా KTM ఫ్యాన్స్ ఏమైనా ఉంటే ఈ జాకెట్ తీసుకోండి మరి. మళ్ళీ డెంట్కి వచ్చేసినాం. ఇక్కడ ప్లేసెస్ కూడా అంతేం లేవు యాక్చువల్లీ. మొత్తం మీకు మధ్యలో చూసేటప్పుడు ఏంటంటే 5 వ్యూ పాయింట్స్ అయితే కనిపిస్తాయి. బట్ మొత్తం ఆ వ్యూ పాయింట్స్ అన్నిటికీ మొత్తం ఫాగ్ కప్పేసింది. అండ్ ముంగట
అది ఎలా కనిపిస్తుంది అలా కిందికి కనిపిస్తాయి అనమాట అక్కడ వ్యూ పాయింట్స్. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్టాప్. బ్రో ఇలా వేరే రూట్ చూపిస్తుంది, ఇలా వేరే రూట్ చూపిస్తుంది మొత్తం. ఆ రూట్ చూపిస్తుంది. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, స్టోరీ ఎక్కి చూపిస్తుంది. వర్షాకాలం దీన్నే ఉంటుంది బ్రో. ఈ బాబాయ్ ఈ చెరువు అనిపిస్తుంది, ఇవే నీళ్ళు. గూగుల్ మ్యాప్స్లోనేమో ఇక్కడ అటు రూట్ అని చూపిస్తుంది, బట్ ఇక్కడ బోర్డ్స్ ఏమో ఇట్లు లోపలికి అని చూపిస్తున్నాయి. ఈరోజు గైస్ చూడండి, డాల్ఫిన్స్ నోస్ అక్కడ చూపిస్తుంది, బట్ అక్కడ లేనే లేదు. ఫ్రమ్ హియర్ టు 3.5 kilometers డాల్ఫిన్ నోస్. అండ్ ఇదే రూట్లో వట్టకనల్ వాటర్ ఫాల్ కూడా కనిపిస్తుంది. అమ్మా ఏం చలి పెడుతుంది గాయస్, బాబా ఘోరం అంటే ఘోరం చలి పెడుతున్నది. ఇంకోటి ఏంటంటే మాకు గూగుల్ మ్యాప్స్ కొంచెం ఆగం చేస్తుంది. డాల్ఫిన్ నోస్, పిల్లర్ రాక్స్ ఇవన్నీ కొంచెం డిఫరెంట్. ఎట్లా అంటే ఒకటే దగ్గర దగ్గర ఏరియాలు ఉన్నాయి, బట్ గూగుల్ మ్యాప్స్ పరంగా చూస్తే మాత్రం ఏదో దూరం ఉన్నట్టు చూపిస్తుంది. సో మాకు అదే కొంచెం ఆగమవుతున్నాం. ఇక్కడ నుంచి పిల్లర్ రాక్ వ్యూ వచ్చేసి 2 kilometers ఉంది, డాల్ఫిన్ నోస్ వచ్చేసి 3.5 kilometers ఉంది. అండ్ తీరా మ్యాప్ కొడితే సేమ్ ఒకటే రూట్ చూపిస్తుంది అన్నిటికీ. ఫైనల్లీ పిల్లర్ రాక్ వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి ఇంకోటి చూడాలి, ఇక్కడ నుంచి రైట్ సైడ్ తీసుకుంటేనే పిల్లర్ వ్యూ పాయింట్ అని ఉంది. వెల్కమ్ టు పిల్లర్ రాక్. ఓహో ఎంత కావాలి ఒకసారి అడుగుదాం. 10 rupees. అవుచ్ అనుకున్నా. థ్యాంక్ యూ. అండ్ గైస్ దిస్ ఈస్ అ పిల్లర్ రాక్ వ్యూ పాయింట్. వ్యూ అయితే మొత్తం బ్లర్ గైస్ బికాస్ ఆఫ్ దిస్ ఫాగ్. హ్యాండ్ మేడ్ వుడెన్ క్రాఫ్ట్స్. లిటిల్ బిట్ వాటర్ ఫాల్. ఈ ఫాగ్ లేకపోతే గైస్ మనం ఇంకా బ్యూటిఫుల్ సీనరీ ఎంజాయ్ చేస్తుండే. ఫాగ్ ఉండడం వల్ల మొత్తం బిస్కెట్ అయిపోయింది. అండ్ వటకన వాటర్ ఫాల్ కూడా సేమ్ ఇంతే ఉంటుంది అంటే, కాకపోతే కొంచెం పెద్దగా ఉంటుంది అంతే తేడా, మిగతా అంతా సేమ్ టు సేమ్. మొత్తం ఫాగ్ ఇలా కప్పిస్తుంది చూడండి. పిల్లర్ రాక్ వ్యూ పాయింట్, కాకపోతే ఆ ఫ్లవర్స్ ఒకటి బాగున్నాయి. అండ్ ఇదే రూట్లో బ్యాక్ వెళ్తే డాల్ఫిన్ నోస్, వట్టకనల్ వాటర్ ఫాల్స్, ఇంకా కొన్ని సీనరీస్ వస్తాయి. డాల్ఫిన్ నోస్ అంటే ఏంటంటే గిట్నే సేమ్ ఉంటుంది, కాకపోతే ఇట్లా ఎడ్జ్ కొండ వచ్చేసి అడికెళ్ళి సీనిక్ వ్యూ బాగుంటుంది. కాకపోతే ఈ ఫాగ్ వల్ల సీనిక్ వ్యూ అయితే మీకు ఏం కనిపించదు. 100% షూర్ చెప్తున్నా, ఏం కనిపించదు, జీరో. ఇచ్చేదే మొత్తం గోల్ఫ్ క్లబ్ ఇదంతా ఈడికి వెళ్ళి అండ్ అది అక్కడ. అండ్ వెనకాల కూడా సూపర్ ఉంది గోల్ఫ్ క్లబ్. అంటే మీకు ఎవరైనా వస్తుంది ఆ గోల్ఫ్ ఆడడానికి, సో వస్తే మాత్రం ఇక్కడికి వచ్చి ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. దానికి సమ్ టికెట్ ఉంటుంది అప్రాక్సిమేట్. ఇదంతా గోల్ఫ్ క్లబ్ ఏరియా, ఇక్కడ నుంచి మొత్తం ఇదంతా గోల్ఫ్ క్లబ్ ఏరియా. గోల్ఫ్ ఆడుకోవచ్చు మంచిగా నీట్గా. ట్రీస్ ఒకటి భలే ఉన్నాయి ఇక్కడ. అండ్ జీప్ సఫారీ చేయాలంటే కూడా ఇట్లాంటి ఏరియాలోనే జీప్ సఫారీ ఉంటుంది. అన్ని చాక్లెట్ స్టోర్స్ అనమాట, ప్రతి ఒక్కటి చాక్లెట్. ఇవన్నీ చాక్లెట్, అన్నీ హోమ్ మేడ్ చాక్లెట్స్ ఇవన్నీ. మీకు కావాలంటే ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు. అండ్ డార్క్ చాక్లెట్ తింటే చాలా హెల్త్కి మంచిది. సో కొన్ని తినేసేయండి మా డార్క్ చాక్లెట్. అవి కూడా షాప్స్ ఉన్నాయి, కానీ ఎక్కువ మటుకైతే మొత్తం హోమ్ మేడ్ చాక్లెట్సే ఉన్నాయి. ఇవన్నీ చాక్లెట్ స్టోర్, మొత్తం చాక్లెట్ చాక్లెట్ చాక్లెట్. ట్యాగ్ దట్ చాక్లెట్ లవర్. ఇది వట్టకనల్ రూట్, డాల్ఫిన్ నోస్ రూట్ ఇట్టే. యాక్చువల్ మేము ఇప్పటిదాకా ఇట్టే వచ్చినాం, మళ్ళీ యూటర్న్ తీసుకొని పోయి పిల్లర్ రాక్ వ్యూకి పోయినాం. పిల్లర్ రాక్ వ్యూ నుంచి మళ్ళీ ఇటే వచ్చినాం, ఎందుకంటే ఇక్కడ వట్టకనల్ వాటర్ ఫాల్స్ ఉంది, డాల్ఫిన్ నోస్ దగ్గరనే ఉన్నాయి. సో ఈ రెండు కంప్లీట్ చేసుకుంటే మాది ఇంకొక లాస్ట్ స్టాప్ ఉంటుంది. గెస్ వాట్ ఈస్ ద లాస్ట్ ఎక్స్ప్లోరింగ్ పాయింట్. మొత్తం ఇళ్ళ మధ్యలోకి ఉంది రూట్. అండ్ సేమ్ ఇదే విధంగా ఉంటుందంట వట్టకనల్ వాటర్ ఫాల్స్ కూడా. అలా మీద విషయం దగ్గర అయితే వాటర్ అయితే అంత ఎక్కువ ఏం లేవు. సో చూడాలి కిందికి వెళ్ళాక వట్టకనల్లో వాటర్ ఉన్నాయా లేవా, లేకపోతే ఇంకేమన్నా. అండ్ డాల్ఫిన్ నోస్ లాస్ట్ టైం కూనూరులో మిస్ అయినా, బట్ ఈసారి మాత్రం కూడా ఇలా మిస్ అవ్వను. ఈ పాజిబుల్ అయితే మళ్ళీ కూనూరు పోతాము, ఒకవేళ అక్కడ ఏరియా మంచిగా ఉందంటేనే. లేదు ఏరియా మంచిగా లేదంటే అది కూడా స్కిప్ అయిపోతుంది. అసలు కేరళలో చాలా ప్లేసెస్ స్కిప్ చేసాం బికాస్ ఆఫ్ ది ఫ్లడ్స్. ఇగో ఇదే కనిపిస్తుందా, ఇదే వట్టకనల్ వాటర్ ఫాల్స్. చిన్న ఉన్నది బ్రో, కిందికి మంచిగా వెళ్ళొచ్చు. వాటర్ లేవు, అవును. లాస్ట్ ఇయర్ అయితే బ్రో వచ్చినప్పుడు మొత్తం మట్టి రోడ్డేనంట, బట్ ఇప్పుడైతే చాలా బెటర్. బికాజ్ ఏంటంటే రోడ్ వేసారు మంచిగా, సీసీ రోడ్. అండ్ కిందికి వెళ్ళొచ్చు
బట్ ఆ వాటర్ అక్కడికి వెళ్ళి చూసినాక నాకు వెళ్ళబుద్ధి అవుతుంది ఆ వాటర్ ఫాల్స్కి. అప్రాక్సిమేట్లీ ఇప్పుడు 16 degrees సెంటీగ్రేడ్ ఉంది ఇక్కడ. 16 degrees సెంటీగ్రేడ్లో పోయి మనం వాటర్ ముట్టుకున్నాం అనుకో ఫ్రీజ్ అయితే మన చేతులన్నీ. సో మేము డైరెక్ట్ ఇప్పుడు డాల్ఫినోస్కి వెళ్తున్నాం. డాల్ఫినోస్కి వెళ్ళేసి ఇగో ఈ రోడ్ డాల్ఫినోస్కి డాల్ఫినోస్కి వెళ్తుంటే ఆటోమేటిక్గా మీకు వట్ట కెనాల్ కూడా కనిపిస్తుంది. ఇదంతా ఒక మొత్తం గుడిసెలకి వెళ్ళి గుహలకి వెళ్ళి పోయినట్టున్నది మొత్తం. ఇది మొత్తం మంచు కప్పేసింది, చెట్లు కప్పేసినాయి. ఎటు చూసినా రాళ్ళు చెట్లు పొగ, రాళ్ళు చెట్లు. అది చూడండి ముంగట రోడ్ ఏమైనా కనిపిస్తుంది? అసలు ఏం కనిపిస్తలేదు. ఇదేందా ఇదే వట్ట కెనాల్ నుంచి ఒక 2 kilometers లేకపోతే 1.5 kilometers మాత్రం ఉంటుంది. అండ్ మన రూమ్ నుంచి దగ్గర 6.5 kilometers ఉంది డాల్ఫినోస్. ఒక్కసారి డాల్ఫినోస్ రూట్ ఎంచుకోరంటే అదే రూట్లో మీకు వట్ట కెనాల్ వాటర్ ఫాల్ కూడా తగులుతుంది. ఏంది ఇక్కడ ఇల్లు కూడా ఉన్నాయా? ఇండ్లు కూడా ఉన్నాయా ఇక్కడ? ఇండ్లు అయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్య ఎట్లుంటారు బ్రో ఇంట్లో? నాకు అర్థం కాదు. హే కోతి మొత్తం నిండిపోయింది బ్రో. అసలు డాల్ఫినోస్ కనిపిస్తుంటావా ఇప్పుడు? బ్రో కిందికి ఎంత దూరం నడవాలి? అబ్బా పార్క్ చేసేసి ఇక్కడ నుంచి 1.5 kilometers ట్రెక్ చేయాలి అంట. దీనమ్మ జీవితం. ఈ రూట్లో 1.5 kilometers అంటే చచ్చింది గొర్రె. యాక్చువల్ ఒక స్పీకర్ ఉంటే బాగుంటుండే, బట్ చూడండి వేరే రూట్. బ్రో ఇంటర్కామ్ ఆన్ చేసుకో. కొద్ది నాకైతే జస్ట్ వణుకుతుంది. అండ్ ఇది మౌంటైన్ వ్యూ అంట, మౌంటైన్ వ్యూ పాయింట్. కాకపోతే ఇక్కడ ఫాగ్ వల్ల వ్యూ మొత్తం ఫసక్. ఫ్రెష్ లైమ్ సోడా అవైలబుల్. అండ్ మీకు మధ్యలో మంచి షాప్స్ కనిపిస్తాయి. ఇది ఇంకా స్లిప్పరీ ఏరియా ఉంది మొత్తం. ఇటు పొట్టు వాన వస్తుందిగా. బ్రో ఇటు జాగ్రత్త, మినీ వాటర్ ఫాల్ అయితే వచ్చింది. మినీ వాటర్ ఫాల్. అచ్చి బాబాయ్, వాట్ ఏ గ్రీన్ నేచర్ మ్యాన్. వావ్. అసలు ఈ ఇంట్లో ఎట్లుంటారో ఏమో ఈ చలికి కదా బ్రో. అయ్యో మంచి ఇక్కడ కూర్చొని కూడా వేసిర్రు కన్నా. ఇది పైన్ ఫారెస్ట్లోకి తీసుకొచ్చింది ఏం బ్రో? మొత్తం 70% డన్ అంట ట్రెక్కింగ్. పైన్ ఫారెస్ట్ స్కిడ్ అవుతుంది బ్రో. ఏం కనిపిస్తలేదు అసలు. కిందికి పోయేటప్పుడు ఏమనిపిస్తలేదు, కానీ మీదికి ఎక్కేటప్పుడు మాత్రం చుక్కలు చూడాల్సి వస్తుంది. మేమైతే మొత్తం ఫుల్ కవర్డ్ వేసుకున్నాం, బట్ while coming up there's gonna be a very struggle for us. very struggle చేయాల్సి వస్తుంది. చాలా అంటే చాలా. ఒక బైక్ రూట్ వేయండి బాబు ప్లీజ్. అమ్మా అమ్మా ఇక కనిపించేది డాల్ఫినోస్. దీని అమ్మ ఇడికి రావడానికి అబ్బా. కిందికి వ్యూ అయితే ఏం కనిపిస్తలేదు అసలు. మొత్తం జీరో నీళ్ళు, మొత్తం ఫాగ్. నా కాలు టీ షేక్ అవుతున్నాయి మొత్తం. షేకింగ్
ద సూసైడ్ పాయింట్, డాల్ఫిన్స్ నోస్. ఓ షిట్. అసలు ఈ ఫాగ్ లేకపోతే మాత్రం వేరే లెవెల్ సీనరీ అంటున్నాయి. బట్ ఫాగ్ ఉంది మొత్తం, ఏం సీనరీ కనిపిస్తలేదు. బ్రో ఆడికి వెళ్దామా, ఆడికి పోదామా? లెట్ మీ ట్రై. My legs are shivering like this. అడిగి వెళ్దామా? Can come this side, brother. Be careful. Okay, thank you. It's like Do you want to go cover? yeah. Oh shit. Ha. It's very scary from here. దా ఇడికి రా వచ్చేసి. ఈడికి వెళ్ళగానే జారిందే అనుకో గాయస్, పుస్ అని కిందికి పోతాం, మళ్ళీ బయటికి కూడా రాం. ఇది ఏటో స్కిడ్ అయితే భయం అవుతుంది. అమ్మయ్య, ఫైనల్ ఇట్స్ డన్. డాల్ఫిన్ నోస్ వాజ్ కంప్లీటెడ్. అండ్ మీదికి ఎక్కేటప్పుడు మాత్రం సుక్కలు కనిపిస్తున్నాయి అండ్ జారుతుంది కూడా చాలా. అమ్మా, చాలా అంటే చాలా జారుతుంది. అమ్మా, ఓహో హాలత్ ఆఫ్. డాల్ఫిన్ నోస్కి ఎక్కి దిగి మీదకి ఎక్కేటప్పుడు మా హాలత్ ఇది. అమ్మా, ఎట్లా అనిపిస్తుంది బ్రో? అండ్ గైస్ ఇక్కడ నెక్స్ట్ వ్యూ చూపిస్తా చూడండి. ఆటోమేటిక్ ఎట్లా పోతుంది. ఒక్కసారి మా ఇద్దరు ఆదత్ చూసుకోండి, ఘోరం అంటే ఘోరం అయిపోయింది. ఇప్పటికే 4th స్టాప్ అనుకుంటా, తాడ 4th స్టాప్ అయితలేదు అసలు. ఆగకుండా మీదకి ఎక్కితే మాత్రం ఊపిరాడు చచ్చిపోతాం. ఒకటే ఒక మాట గాయ్స్, నిజంగా మాట చెప్తున్నా, మీకు ఓపిక ఉంది, నేను ట్రెక్ చేస్తా అంటే మాత్రమే ఎక్కువండి. 1.5 కిలోమీటర్ ఉంటుంది. నిజంగా చెప్తున్నా, కిందికి పోయేటప్పుడు ఏమనిపిస్తుంది కానీ మీదకి వచ్చేటప్పుడు మాత్రం చుక్కలు చుక్కలు ఇదే. సో గైస్ వద్దు, ఏం మాట్లాడకూడదు, అర్థమైతే వద్దే వద్దు. నా లైఫ్లో నేను మళ్ళీ విజిట్ చేయేది డాల్ఫినోస్. కొడైకెనాల్ వస్తే కానీ డాల్ఫినోస్ మొత్తం జిందగీలో విజిట్ చేయాలి. ఆల్రెడీ ఇప్పటికే డాల్ఫినోస్ సెకండ్ టైమ్. ఇక నెక్స్ట్ టైం వస్తే నేను హెరుగ్గానే, ఇంకేం లేదు, వేస్ట్. కొడైకెనాల్ నా లిస్ట్లో నుంచే తీసేసుకుంటాం. ఇంకోసారి అయితే కొడైకెనాల్కి కూడా రా. పిచ్చ లైట్ కొడైకెనాల్. ట్రెక్ చేసి అసలు అయ్యి కూడా అవుతలే మాతోనే. అంతే, ఇక మాట్లాడానికి ఓపికలేదు. డైరెక్ట్ బండి ఎక్కిన తర్వాత మాట్లాడతా. ఎంతో కష్టం తర్వాత నియర్లీ 5 times డక్ అవుట్ మేము ఈ ట్రెక్కి. పోయేటప్పుడు ఏమేగా వచ్చేటప్పుడు ఇట్లా అయింది మొత్తం. 75 degreesలో ఉంది. అమ్మో, చుక్కలు అనిపించినాయి పండి. సో గైస్, ఈ వ్లాగ్ అయితే ఇడికే. అండ్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని కొట్టండి, కామెంట్ చేయండి. బ్రో కూడా వచ్చేసాడు. ఇంకా డైరెక్ట్ రూమ్కి వెళ్ళిపోతున్నాం గైస్. టాటా బై బై. సీ యు నెక్స్ట్.